అదమ్మా మీ పేరేం పేరమ్మా? ఎల్లంకి పద్మావతి. మీ ఊరు? దామర్చల్ల. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు నష్టపరిహారం కింద పోలవరం ముంపు ప్రాంతం కదా మీది, సో ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి? మరి పడ్డాయి. ఎంత పడ్డాయమ్మా? 10,20,000. 10,20,000. ఈ డబ్బులు పడ్డం బట్టి సంతోషంగా ఉన్నారా? సంతోషమే, సంతోషం, హ్యాపీగా ఉన్నాం. మరి అయితే సంక్రాంతి పండగ ముందు మీకు అంటే అనుకోకుండా డబ్బులు పడ్డాయి, మీకు ముందే చెప్పారు ఎవరన్నా? చెప్పలేదండి, అనుకోకుండా పడ్డాయి. చంద్రబాబు గారు బాగా చూశారు, బాగా వేసారు మంచిగా. పెన్షన్ గురించి ఏమంటారు మరి? మీకు పెన్షన్ గురించే మా ఆయన గారికి 4,000, నాకు 500. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం 250 పెంచిన పెన్షన్ కి ఇప్పుడు ఒకేసారి 1000 రూపాయలు పెంచడం గురించి ఏమంటారు? మంచిగా పెంచిండు, మంచిగా చూస్తుండ ఆయన. చంద్రబాబు గారు ఎప్పుడు వస్తారని చూసినాం, ఈవిడ వచ్చారు, మంచిగా చూసుకున్నారు, మంచిగా డబ్బులు ఇచ్చారు. అది ఆయన కోసం ఎందుకు ఎదురు చూసారమ్మా మీరు? ఆయన మంచిగా చూస్తాడు, అందరినీ మంచిగా చూస్తాడని. మరి జగన్ చూడలేదు అట్లా. అది అంటే జగన్ గారు చూడలేదంటే 5 సంవత్సరాలు చూడలే. ఆయనకి ఈయనకి తేడా ఏమంటారు? వీళ్ళిద్దరిలో తేడా అంటే బాగా పరిపాలించింది ఎవరంటే మీరు చూసుంటారు ఇన్ని సంవత్సరాల్లో? చంద్రబాబే. చంద్రబాబు అంటారు. ఇప్పుడు ఆయన వయసులో ఎంత వయసులో కూడా తిరగడం చూస్తే ఏమనిపిస్తుంది మీకంటే? దాదాపుగా మీకంటే 5 సంవత్సరాలు పెద్ద ఆయన. ఇంత పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి ఈ వయసులో ఇలా తిరగడం ఎలా ఉంది? ఆయన మంచిగా తిరిగి మంచిగా చేస్తాడు అంతే. సంతోషం. అమ్మా మీ పేరమ్మా? మద్దేటి నాగమనండి. మీ ఊరు? దామర్చల్ల. దామర్చల్ల. ఇప్పుడు మరి మొత్తానికి మీది పోలవరం ముంపు ప్రాంతాన్ని ఇప్పుడు ముప్పు ప్రాంతమేనండి. ఈ ముంపు ప్రాంతానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేసే నష్టపరిహారం ఆ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి లేదా? పడ్డాయండి. ఎప్పుడు పడ్డాయమ్మా? మొన్న పడ్డాయి, సోమవారం. ఎలా చూసుకున్నారు మీరు? ఆధార్ కార్డు మీద వెళ్ళి చూసుకున్నాం. అంటే బయటకు వెళ్ళి మీ సేవలనా? మీ సేవ కాడే. ఓకే, మొత్తానికి పడ్డాయి. ఎంత పడ్డాయి మీకు? 10 లక్షలు పడ్డాయి. 10 లక్షల రూపాయలు పడ్డాయి. మొత్తానికి ఇంత డబ్బు మీ అకౌంట్ లో మీకు పడుతున్నట్టు ఎటువంటి సమాచారం ఎవరైనా మీకు చెప్పడం అనేది ఉందా? లేదండి. లేదు అంటే ఎవరు మీకు చెప్పలేదా? తెలవలేదు. తెలవదు. మీకు తెలవకుండా డబ్బులు పడిపోయినాయి. ఇలా పడతాయని మీకు తెలుసా? అసలు ముందు ఊహించారా? అసలు అనుకోలేదు. ఇంతకుముందు ఎప్పుడైనా పడ్డాయి మీకు? పడ్డాయి. ఎప్పుడు పడ్డాయమ్మా? భూములు అప్పుడు పడ్డాయి, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే పడ్డాయి. అప్పుడు అంటే మొదట అంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, అప్పుడు పడ్డాయి అంటారా? అప్పుడే పడ్డాయండి. జగన్మోహన్ రెడ్డి టైంలో కాదా? కాదండి. కాదు. అయితే ఇప్పుడు మొత్తానికి దీనికి సంబంధించి ఈ ప్యాకేజీ పడ్డ దాని గురించి పండగ రాబోతుంది దగ్గరలో, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేశారు, దీని గురించి ఏమంటారు? ఇప్పుడే సంతోషంగా ఉంది. పండగకు ముందు మీరు మొత్తంగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నామండి. ఈ డబ్బులకు సంబంధించి ఏమన్నా మీరు రాజకీయాలు గానీ అధికారుల చుట్టూ గానీ ఏమన్నా బయట ఆఫీసర్ల చుట్టూ తిరిగారా? లేదండి, తిరగలేదు. అనుకోకుండా పడిపోయింది. అంటే మీ అంతా మీరు స్వతహాగా చెప్పేటండి. సంతోషంగా ఉన్నారు. మీ పేరమ్మా? మధ్యాటి సునీత. మీ ఊరమ్మా? దామర్చర్లండి. ఈ పోలవరం ముంపు ప్రాంతాలకు సంబంధించిన నగదు లబ్ధిదారుల అకౌంట్ లో పడతా ఉంది అంటే నష్టపరిహారం కింద, ఆ డబ్బులు మీకు అకౌంట్ లో పడ్డాయి లేదా? మరి పడ్డాయండి. ఎంత పడ్డాయమ్మా మీ అకౌంట్ లో? 6,80,000. మరి డబ్బులు పడతాయని మీకు ఏమైనా తెలుసా ముందు? మీకేమన్నా? మాకేం తెలియదండి, తెలియకుండా పడిపోయింది. ఓకే, అంతకుముందు ఎప్పుడైనా పడ్డా? ఇప్పుడేం పడ్డాం? అప్పుడు మాకు పడ్డాయండి భూములు 20 లక్షలు పడ్డాయి. 20 లక్షల రూపాయలు ఎవరి హయాంలో అమ్మా? అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పడ్డాయి అంతే. అంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 టైంలో పనిచేసినప్పుడు ఆ ముంపు ప్రాంతాల వాళ్ళకి నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రకంగా మీకు వేసారా లేదమ్మా? అవన్నీ ఏమీ లేదండి. అంటే మరి చెప్పారు కదమ్మా? చెప్పారులే కానీ చేయలే. వీళ్ళు చేశారండి. ఓకే, అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వానికి మీ అకౌంట్ డబ్బులు పడ్డదానికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంకేంటండి, సంతోషం అని థ్యాంక్స్. అమ్మా మీ పేరమ్మా? బద్దేటి కుమార్ అండి. మీ ఊరు? దామర్చర్ల. మీది పోలవరం ముంపు ప్రాంతాల్లో ఉంది మీ గ్రామం? ఓకే, అయితే మీ ముంపు ప్రాంతాలకు సంబంధించి నష్టపరిహారం ఈ గత 2-3 రోజులుగా అందరి అకౌంట్ లో పడతామని చెప్పి చూస్తున్నాం, అంటే వారం రోజులుగా. ఈ డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయి లేదా? పడ్డాయండి. ఇదే మొదటిసారా? మొదటిసారి కదా, అంతకు ముందు కూడా 20 లక్షలు పడ్డాయి. ఇప్పుడు 6.5 ప్యాకేజీ 6,80,000 పడ్డాయి. అంతకు ముందు అంటే ఎప్పుడమ్మా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డబ్బులు పడ్డాయి. అయితే మిమ్మల్ని పట్టించుకుంది ఎవరంటే మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాం. అంటే మిగతా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు ఏం చేశారు? జిరాక్స్ లో ఒకటే చేశారు, అవి తీయలేక మేము చచ్చినాం. ఏమైనా వచ్చిందా? రాలేదు కనీసం. ఇప్పుడు అన్న 6.5 ప్యాకేజ్ వచ్చింది, అప్పుడు ఆ భూమి డబ్బులు వచ్చినాయి. ఏం వచ్చినాయి? ఏమీ రాలా. భూమి డబ్బులు ప్యాకేజ్ వచ్చి ఇప్పుడు అరే నవ్వుతున్నాం. ఏముంది? జిరాక్స్ లే సరిపోయినాయి తీయటానికి. ఏముంది? పిల్లగాల చదువులకి జిరాక్స్ పనులు కూడా మానేసుకుని ఉండమండి. బల్లా ఏం పడ్డాయి? ఏమైనా పడ్డాయా? వేస్తున్నాను ఇంకేంటి 10 లక్షలు వేస్తున్నాను. ఏది వేసింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గెలిపించి చేసిన బట్టి ఇచ్చిండు మాకు. ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలేదుగా. జరా అన్ని మనకి సర్వే చేయటమే సరిపోయింది. ఇంకెప్పుడు మాకు వేసేది?
అంటే 5 సంవత్సరాలు కాలయాపన చేశాడా? అంతే ఇక అదే యాత్ర. ఇక ఆ యాత్ర చేసుకుంటే ఉంది. మాకైతే ఏమీ జరగలే. ఈ R&R ప్యాకేజ్ కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే పడ్డాయి. మాకేం బల్ల అసలు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పర్యటనకి ఏమైనా వచ్చారా ఆయన డబ్బుల గురించి మాట్లాడడానికి కానీ మీరు కలవడానికి? రాలేదండి అసలు, ఎవరు మా ఆజాకి రాలే. అంతే ఆ ఓట్లు అప్పుడు వచ్చారు, అడుక్కున్నారు, పోయారు. అంతేగాని సర్వే అన్నప్పుడు ఒక 2-3 పంపించోళ్ళు ఆ సర్వే చేశారు. ఆ సర్వే చేసిన దానికి ఏమన్నా ఉందా? మా జిరాక్స్ లో 100 ఖర్చు పెట్టుకున్నాం మేము. ఏముంది అసలు? ఏమి లేదు. అంటే మొత్తం అధికారుల చుట్టూ తిరగడం జిరాక్స్ కాగితాలకే సరిపోయింది. ఖాతాలకే సరిపోయింది. మాకు ఏం వేయలేదు, ఏం జరగలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక పింఛని ఒకటి వచ్చింది అంతే. నష్టపరిహారం అయితే ఇలా రాలే మాకే, అసలు ఏం మాకు రాలే. మరి ఇప్పుడు 6 లక్షలు చచ్చిపోయిన వాళ్ళకండి ఆ కాగితం కూడా మాకు ఇయ్యలే. అయ్యి రాలేదు. వీళ్ళకి ఇప్పుడు ఇంటింటికి పట్టాలు ఇచ్చారు. నాకు ఆ పట్టా కొని రాలేదు. మా ఆయన చనిపోయినా నాకు ఆ పట్టా కొని ఇలా. ఎందుకు లేదమ్మా? ఏం చెప్పారు? ఇవ్వలేదు మరి, వాళ్ళు ఇవ్వలేదు. మరి మేమేం చేసాం? ఆఫీసుల చుట్టూ మీరు కనుక్కోవడం కానీ వెళ్ళి కనుక్కుంటే ఏం చెప్పారు? కనుక్కున్నాం, తర్వాత ఇస్తామని అన్నారు. మా భార్య పేరు మీదుగా చెయ్యట్లేదు. మరి ఇప్పుడు భర్తకి భార్యకి హక్కు లేదా అండి? హక్కు ఉందిగా, మరి ఆ హక్కు ఇవ్వాలిగా మాకు ఆ పట్ట. మరి ఆ పట్ట మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము పోయి అడిగితే ఆ వాలంటీర్ పిల్లగాళ్ళు అన్నారు చెప్తారు, తర్వాత ఇస్తామని అన్నారు. మరి మాకు అది ఇవ్వాలిగా, అది అసలు ఇవ్వలేదు అసలు. అంటే అప్పుడు మీ బాధ పట్టించుకున్న ఎవరు లేరు? ఎవరున్నారు? ఏ నాయకుడు ఉన్నారు పట్టించుకోవడానికి? మాట్లాడుకుని చప్పుడు చేయకుండా మేము చదువుకున్నామా? చదువుకున్నాం కాదుగా, మాకు అసలు ఏమి ఇవ్వలేదు. మాకు ఇప్పుడు ఇంటి పట్టాకొని రాలేదు. ఇప్పుడు 6,20,000 కూడా ఇంతే కష్టపడ్డారు మీరు. అంటే తిరిగారా? అంటే ఎవరు చుట్టూ తిరిగారు? 6,20,000 చుట్టూ తిరగలేదండి. తిరగకుండా మాకు అసలు తెలియలేదు. మేము అన్ని మర్చిపోయాను. అప్పుడు భూమి ప్యాకేజ్ ఎట్టబడ్డదో ఇంటి ప్యాకేజ్ కూడా అట్టే పడదు. అంటే మీకు ఊహించినట్టుగా మీకు డబ్బులు పడ్డాయి. అసలు మేము అనుకోలేదు. మరి పండుగ సమయంలో మీకు డబ్బులు వేయడం బట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారు? ప్రభుత్వానికి బాగా చేసుకుంటారు ఈసారి? చేసుకున్నట్టే ఉంది పిల్లగాళ్ళకైనా ఎవరికైనా. పండుగ బాగా చేసుకుంటారు. రేపు సంక్రాంతి పండుగ చేసుకుంటాం సంక్రాంతికి. మీ పేరమ్మా? పెరమల సరోజనండి. మీది ఏ గ్రామం? ఈ మీ గ్రామానికి సంబంధించి ఏదైతే పోలవరం ముంపు ప్రాంతంలో ఉందో అయితే అందరి అకౌంట్లలో నష్టపరిహారం కింద అమౌంట్లు పడతా ఉన్నాయి, డబ్బులు పడతా ఉన్నాయి. మీ అకౌంట్ డబ్బులు పడ్డా? మరి ఎంత పడ్డాయమ్మా? 4,70,000 పడ్డాయి. ఎంత ముందు పడ్డా? ఎప్పుడైనా పడ్డాం? ఇప్పుడే పడ్డాయండి. ఇప్పుడు అంత ముందు పడలేదంటారు? అయితే ఇప్పుడు దీనికి సంబంధించి డబ్బులు పడతాయని మీకు ముందు ఎవరైనా చెప్పారా? చెప్పలేదండి, అనుకోకుండా పడ్డాయి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు డబ్బులు పడ్డ దానికి సంబంధించి? ఏం చెబుతాం? థ్యాంక్స్ చెప్తాం. ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నాం. ఇంతకు ముందు 5 సంవత్సరాల్లో ఎందుకు పడలేదు? అంటే డబ్బులు పడలేదు. ఈ డబ్బులు లేదండి మాకు అసలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఏం చేయలేదు మీకు? చేయలేదండి, చెప్పింది కానీ అసలు ఏం చేయాలి ఆయన. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే తొందరగా డబ్బులు పడ్డాయి. ఎక్కడైనా తిప్పించుకున్నారు మిమ్మల్ని? దేనికన్నా ఏమన్నా తిరగల. మొత్తానికి ఇప్పుడు సంతోషంగా ఉన్నారమ్మా? సంతోషంగా ఉన్నామండి పండగ టైంలో. మీ పేరమ్మా? మధ్యేటి పద్మ అండి, దామరచల్ల. ఈ పోలవరం ముంపు ప్రాంతం కదా మీదైతే, ఈ ముంపు ప్రాంతం సంబంధించి నష్టపరిహారం డబ్బులు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో వేస్తా ఉంది. మీ అకౌంట్ లో పడిందమ్మా? పడిపోయిందండి. ఎంత పడ్డదమ్మా? 10 లక్షలు. 10 లక్షల రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో మీకు పడుతున్నట్టు ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. నువ్వు ఊహించావు మరి? మేము ఊహించలేదండి, అసలు మేము అనుకోలేదండి. అసలుకే అనుకోలే. మరి అంతకుముందు ఏమన్నా పడ్డాయి? మరి అంతకుముందు శాలయే పడ్డాయండి, ఏం పడలేదండి. అంటే చేలు పొలాలకు సంబంధించి అది ఎవరు ఉన్నప్పుడు? అంటే ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారమ్మా అప్పుడు? అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండండి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ డబ్బులు పడ్డాయండి. మొత్తంగా చంద్రబాబు నాయుడు హయాంలో మీకు న్యాయం జరిగింది. అవునండి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు చూసుకుంటే పోలవరం ముంపు ప్రాంతాలందరూ కూడా న్యాయం జరిగిందని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. నిజంగా మీకు ఎవరున్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలిక అంటే మీరు ఏం చెబుతారు? మేమండి చంద్రబాబు నాయుడు అంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు మీకు 5 సంవత్సరాలు? చేయలేదండి. మా అమ్మాయికి పింఛనీ డబ్బులు కూడా అండి, మా అమ్మాయికి ఫస్ట్ లో 3,000 వచ్చాయి. ఆ 3,000 వచ్చినాయండి. ఇప్పుడు ముసలి గట్ట వాళ్ళకి వీళ్ళకి ఒక 500 అట్ట పెంచారు కానీ మా అమ్మాయికి అయితే పెంచలేదండి. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 6,000 పెంచిండండి, 3,000 ఎక్స్ట్రా పెంచిండండి. ఒకేసారి 6,000 రూపాయలు. అంటే ఇప్పుడు జగన్ గారు అప్పుడు మీరు చూసుకుంటే ఆయన సీఎం గా ఉన్నప్పుడు పెన్షన్ పెంచుతా అని చెప్పేసి 250 ముసలి వాళ్ళకి పెంచారు. అంటే ఆయన 5 సంవత్సరాలు తీసుకున్నాడు 1,000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు గారు మొన్న జూలైలో 7,000 రూపాయలు ఇచ్చారు మామూలు పెన్షన్, 1,000 రూపాయలు ఒకేసారి పెంచాడు. అంటే దీనికి సంబంధించి ఏమంటారు మీరు? మంచిదని చెప్తామండి. మా అమ్మాయికి ఇచ్చారు, మా అమ్మాయికి 3,000 వచ్చాయి, ఇప్పుడు 6,000 పెంచింది, 3,000 ఎక్స్ట్రా పెంచిండండి. గత ప్రభుత్వం ఎందుకు పెంచలేదమ్మా? అడగలేదు మీరు వెళ్ళి ఎవరిని కూడా అధికారులు? అడగలేదండి, మేము అడగలేదండి. ఇక ఆమెకు అంత ఇస్తున్నారే అయ్యే తీసుకున్నాం మేము. ఇప్పుడు కూడా ఎవరు అడగలేదు పెంచినప్పుడు కూడా? ఇప్పుడు మాకు వీరందరూ చెప్పారు పింఛనీ డబ్బుల గురించి, వారు చెప్పారు. మొత్తంగా ఇప్పుడు మీకు న్యాయం జరిగిందా? జరిగిందండి, న్యాయం జరిగిందండి. అయితే ఇప్పుడు మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపు నుంచి ఈ యొక్క సంక్రాంతి టైంలో డబ్బులు పడ్డ దాని గురించి? చంద్రబాబు నాయుడుకి థ్యాంక్స్ చెప్తాం. మేమేం చెప్పామండి, మాకు మంచి చేసిండు, మంచి చేశారు.